హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు వీడియో అందరు టైటిల్ చూశారు కదా, అండ్ బ్లాకింగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అంటే చాలామందికి ఐ థింక్ లవ్ చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కూడా కావచ్చు, రిలేషన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళైనా కావచ్చు, ఏదో ఒక రోజు మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయే ఉంటుంది. బట్ ఈరోజు ఆ బ్లాకింగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటే నార్మల్‌గా చాలామంది ఏంటంటే వాళ్ళ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. అది ఎలా అంటే, సో నాకెందుకు కాల్ చేయలేదు, నాకెందుకు మెసేజ్ చేయలేదు, సో నువ్వు లేకుండా నేను ఉండలేను కదా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను కదా, ఇలా వాళ్ళ లవ్‌ని, కేర్‌ని, ఎఫెక్షన్‌ని చూపిస్తూ ఉంటారు చాలామంది. బట్ వన్ డే మీకు తెలియని విషయం ఏమిటి అంటే, ఆహ్, మీరు ఎంతైతే వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారో, ఎంతైతే కేర్ చేస్తూ ఉంటారో, సో వాళ్ళ నంబర్‌ని మీరు హార్ట్‌లో సేవ్ చేసుకునే ఉంటారు. కానీ ఏదో ఒక రోజు మీ నెంబర్‌ని మాత్రం వాళ్ళ మొబైల్‌లో బ్లాక్‌లో పెట్టేసుకొని ఉంటారనమాట. ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సిట్యుయేషన్‌లో జరిగే ఉంటుంది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ నెంబర్‌ని వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు అంటే ఫస్టు 2 రకాలు ఉంటారు. కొంతమంది జస్ట్ కోపంతో జస్ట్ మొబైల్‌లో బ్లాక్ చేస్తూ ఉంటారు. కోపం తగ్గాక అన్‌బ్లాక్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఫస్ట్ వాళ్ళ హార్ట్‌లోనే మిమ్మల్ని బ్లాక్ చేసేసారు. ఆ తర్వాత మొబైల్‌లో బ్లాక్ చేస్తూ ఉంటారనమాట. ఇలా 2 రకాలు ఉంటారు బాయ్స్ అండ్ గర్ల్స్‌లో. కానీ ఒక్కసారి బ్లాక్ చేశారు అన్నా ఓకే. ట్వైస్ ఓకే. మళ్ళీ చేశారా 3 టైమ్స్ ఓకే. కానీ రిపీటెడ్‌గా మీ నంబర్‌ని వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు అంటే పక్కాగా వాళ్ళకి మీ పైన అంత ప్రేమ లేదు అని మీరు అనుకోవచ్చు. లేదంటే మిమ్మల్ని అవాయిడ్ చేయాలని కూడా అనుకోవచ్చు. లేదంటే మిమ్మల్ని చీట్ చేస్తున్నారని కూడా మీరు అనుకోవచ్చు. ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా రిలేటెడ్‌గా ఉంటాయి బ్లాక్ చేసే వాళ్ళలో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్లాక్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలీదు కానీ, సో బ్లాకింగ్ అయిన వాళ్ళకి మాత్రం ప్రాణం పోతున్నంత బాధగా ఉంటుందనమాట. సో రీసెంట్ డేస్‌లో నాకు ఒక ఇద్దరు, ముగ్గురు నాకు దీని గురించి మెయిల్ చేశారు అనమాట. సో నా నంబర్‌ని నా గర్ల్ ఫ్రెండ్ బ్లాక్ చేసేసింది. సో నా నంబర్‌ని నా బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేసేసారు. ఇట్లా సో అసలు నేనది చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఏడుపొస్తుంది. ఇలా చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్లీ మీ నంబర్‌ని వాళ్ళు బ్లాక్ చేసే వరకు వచ్చిందంటే నేను రీజన్స్ చెప్పాను కదా! కానీ ఇక్కడేంటంటే ఈ బ్లాకింగ్‌కి గురైన వాళ్ళు ఎవరైతే ఉంటారో అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా పెయిన్ తీసుకుంటూ ఉంటారు. ఎంత మంచిగా ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు, మంచిగా రిలేషన్ గుడ్ వేలో వెళ్తూ ఉన్నప్పుడు సడెన్‌గా మీ నంబర్‌ని వాళ్ళు బ్లాక్ చేశారు అంటే ఖచ్చితంగా చాలా పెయిన్ ఉంటుంది. ఎందుకంటే అది సడెన్‌గా జరిగిపోయిందనమాట. అంటే ఇంతకు ముందు ఎప్పుడు జరగంది. ఇప్పుడు సడెన్‌గా జరిగిపోయింది కాబట్టి వాళ్ళది హార్ట్‌కి తీసుకోలేరు. చాలా కష్టంగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఫుడ్ తినాలనిపించదు, నిద్ర పట్టదు. ఎప్పుడెప్పుడు అన్‌బ్లాక్ చేస్తారా వాళ్ళని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. కానీ మీరలా వెయిట్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు వాళ్ళు అన్‌బ్లాక్ చేస్తారు, మీకు మెసేజ్ చేస్తారు కానీ మీరు పడ్డ పెయిన్ మాత్రం వాళ్ళకి ఎప్పటికీ తెలీదనమాట. అది మీకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకు అంటే బాధపడింది మీరు, బాధను అనుభవించింది మీరు. అది మీరు మాటల్లో ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా బ్లాక్ చేసిన వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకది చాలా ఈజీ అనమాట. బ్లాక్, అన్‌బ్లాక్ అనేది వాళ్ళకి ఆల్రెడీ అలవాటుందేమో. మేబీ అలా ఎంతమందితో చేశారో ఏమో! సో, మీతోనే ఫస్ట్ అని మీరు అనుకుని భ్రమపడుతున్నారేమో! ఇలా ఎందుకు చెప్తున్నానంటే, కీడెంచి మేలెంచాలని పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు కదా! సో, ఆ విధంగా ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకునే వాళ్ళు కానీ, మీ మీద చాలా ఇష్టం, కేర్, ఎఫెక్షన్, ప్రేమ ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడాను అసలు బ్లాక్ చెయ్యరు. మేబీ ఆ కోపంతో బ్లాక్ చేసినా కూడాను వెంటనే తీసేస్తారు. జస్ట్ ఒక 1 అవర్‌లోనే తీసేసి, మళ్ళీ అసలేం గొడవ జరిగినట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. అది ఓకే. ట్రూ లవ్. యాక్సెప్ట్ చెయ్యొచ్చు మనం. ఎందుకంటే, సో, ఏదో కోపం కొద్దీ వాళ్ళు బ్లాక్ చేశారు. ఒక కోపం తగ్గింది. మళ్ళీ వెంటనే వచ్చేసారు. వెంటనే అన్‌బ్లాక్ చేసి రావటం మాత్రమే కాదు, అసలు ఏం జరగనట్టు, ఏం గొడవే అవ్వనట్టు నార్మల్‌గా మాట్లాడుతూ ఉంటారు. చాలా గుడ్ హార్టెడ్ పర్సన్స్ అలా చేస్తుంటారు బ్లాక్ చేసినా కూడా. కానీ ఇక్కడేంటంటే మీ నంబర్‌ని బ్లాక్ చేసేసుకొని ఎప్పటికో 2 డేస్‌కో, 3 డేస్‌కో, 1 వీక్కో, 1 మంత్‌కో అన్‌బ్లాక్ చేసి రావటం మళ్ళీ ఇలాంటివి చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు పర్ఫెక్ట్ పర్సన్ కాదు. పక్కాగా చెప్తున్నాను. బ్లాక్, అన్‌బ్లాక్ అనేది 1, 2, 3 సార్లు జరగొచ్చేమో కానీ లైఫ్‌లో కంటిన్యూయస్‌గా జరుగుతుంది అంటే మాత్రం
మీకు ఆ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో మీ పార్ట్నర్ వాళ్ళు అంత గుడ్ హార్టెడ్ అయితే కాదు. ఐ మీన్ ఒకళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అన్నా, బ్లాక్ చేస్తున్నారు అన్నా సో వాళ్ళు మీకు పర్ఫెక్ట్ గై కానే కాదు. ఎప్పుడు అలాంటి వాళ్ళ కోసం ఏడవటం, లైఫ్‌ని స్పాయిల్ చేసుకోవటం అసలు చేయమాకండి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ బ్లాకింగ్ జరిగినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ బట్ అది రిపీటెడ్‌గా అవుతుంది అనుకోండి. సో వాళ్ళకన్నా మీకే బోర్ వస్తుందనమాట. అండ్ ఏంటి తను ఎప్పుడు బ్లాక్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి మీకే ఒక రోజు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీరేమి ఏడవరనమాట. మీకేం బాధ కూడా ఉండదు. ఎందుకంటే అప్పటికి మీకు అలవాటయిపోతుంది. ఇలాంటివి జరుగుతుంది కదా కామన్‌గా అన్నట్లుగానే తీసుకుంటారు. స్టార్టింగ్‌లో ఉన్నంత పెయిన్ తర్వాత ఉండదు మీకు. కానీ పెయిన్ ఉన్నా లేకపోయినా కూడాను ఆ పర్సన్ రాంగ్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఒకరు మిమ్మల్ని పదే పదే బ్లాక్ చేస్తున్నా కూడా వాళ్ళే నాకు కావాలి అనుకోవటం మాత్రం ఖచ్చితంగా మీ పిచ్చితనమే అవుతుంది. కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచించడానికి ట్రై చేయండి. ఫూలిష్‌గా బిహేవ్ చేయొద్దు గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా కానీ. సో, ఎందుకంటే టీనేజ్‌లోనే ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ టీనేజ్‌లోనే కొంచెం ఆలోచన శక్తి కూడా కోల్పోతారు ఆ టైంలో. ఏం చేస్తున్నాము? ఏం జరుగుతుంది? అనే మైండ్ సెట్‌లో కూడా ఉండరు కొంతమందైతే. అంత నెగెటివ్ షేడ్‌లోకి వెళ్ళిపోతారు బ్రెయిన్ అనేది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ కొంచెం కూల్‌గా ఆలోచించండి. మేబీ వాళ్ళు మిమ్మల్ని పదే పదే బ్లాక్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకంటే ముందు ఫస్ట్ మీరు మీ మైండ్‌లో బ్లాక్ చేసేసేయండి వాళ్ళని. మొబైల్‌లో కాదు. బ్రెయిన్‌లోనే బ్లాక్ చేయాలి మీరు వాళ్ళని. అండ్ మీరు కన్ఫర్మ్‌గా రియాలిటీని యాక్సెప్ట్ చేయండి. పిచ్చి భ్రమల్లో బ్రతకమాకండి. సో, ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేశారో, ఆ సెకండ్ నుంచి మీ టైమ్ స్టార్ట్ అయిందనుకోండి. ఐ థింక్ గుడ్ టైమ్ స్టార్ట్ అయిందనుకోండి. ఖచ్చితంగా లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తాయన్నమాట. సో, అంతేకాని చాలామంది అసలు ఎన్ని కామెంట్స్ నిజంగా అంటే నార్మల్‌గా వీడియోస్‌లో కామెంట్స్ కన్నా కూడాను సో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతమంది బ్లాకింగ్ గురించి మాట్లాడుతున్నారు. మెయిల్స్‌లో మాట్లాడుతున్నారు. సో, నా పార్ట్నర్ బ్లాక్ చేసేసారు. ఏం చేయాలి? ఏడుపొస్తుంది. ఏం చేయాలి? ఏడుపొస్తుంది. ఇదే అండి ఎంత సిల్లీగా మాట్లాడుతున్నారు అంటే అసలు 1 సెకండ్ ఆలోచించండి. అసలు మీకు బాధొస్తుంది, ఏడుపొస్తుంది అంటున్నారు. కానీ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు, మిమ్మల్ని ఏడిపించే వాళ్ళు మీకు అవసరమా? అసలు బ్లాక్ చేసే థాట్ నిజమైన ప్రేమలో రాదు. మేబీ ఏదైనా కోపం కొద్దీ వచ్చినా అది మళ్ళీ వెంటనే పోతుంది. కానీ ఇలా కంటిన్యూయస్‌గా జరగదు కదా! సో, అది కొంచెం బ్రెయిన్ పెట్టి మీరు ఆలోచించగలిగితే ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది. అసలు రియాలిటీలో ఏం జరుగుతుందో కొంచెం ఆలోచించండి. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలి అనేది. కానీ ఫైనల్‌గా ఇంకొక వర్డ్ కూడా చెప్తున్నాను. బ్రతిమిలాడుకోవద్దు. ఎవరైతే మీ నంబర్‌ని బ్లాక్ చేసేసారో, మీరు ఏడుస్తూ నా నంబర్ బ్లాక్ చేయొద్దు, నాతో ఉండు అని మాత్రం అడగమాకండి. దయచేసి. ఎందుకంటే అలా అడగటం వల్ల వచ్చే ప్రేమ మీకు అవసరం లేదు. నిజంగా అంతే ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరు కూడా బ్లాక్ చేసి బాధ పెట్టరు. కానీ అలా జరుగుతుంది అంటే, ఆ పర్సన్ నీకు కరెక్ట్ కాదు అనేది క్లియర్‌గా నీకు అర్థమైపోవాలి. కొంచెం కష్టంగా ఉన్నా సరే, ఖచ్చితంగా వాళ్ళని మీరే అవాయిడ్ చేసేసేయండి. వాళ్ళు అన్ని సార్లు మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నప్పుడు మీరు ఒక్కసారి అవాయిడ్ చేయండి. వాళ్ళకి తెలుస్తుంది ఏదో ఒక రోజు. ఎందుకంటే అలా బ్లాక్ చేసే వెళ్తున్న వాళ్ళకి మేబీ అర్థం కాదు. కానీ మీరెప్పుడైతే బ్లాక్ చేస్తారో మీరు కూడా సో, ఈ పర్సన్ అదే పనిగా బ్లాక్ చేసేస్తున్నారని మీరు ఒకరోజు అనిపిస్తుంది మీకే. చిరాకొస్తుంది. బోరొస్తుంది. సో, ఇన్ని సార్లు ఎందుకు అసలు బ్లాక్ చేసేస్తే అసలు ఏ బాధ ఉండదు అని మీకు అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు ఖచ్చితంగా బ్లాక్ చేయండి. మొబైల్‌లో కాదు. నేను చెప్తున్నాను మళ్ళీ మీ బ్రెయిన్‌లో బ్లాక్ చేయండి వాళ్ళని పర్మనెంట్‌గా. ఆ రోజు వాళ్ళకి ఖచ్చితంగా మీ పెయిన్ ఏంటి అనేది ఈజీగా అర్థమవుతుందనమాట. మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో వాళ్ళకి కూడా వన్ డే అర్థమవుతుంది. సో, ఇలా అంటే బ్లాకింగ్ గురించి కొన్ని విషయాలు చెప్పాను. రీసెంట్ డేస్‌లో చాలామంది లైఫ్‌లో జరుగుతుంది కాబట్టి. సో, ఇలా ఉన్న వాళ్ళకి కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది అని కొంచెం అర్థం చేసుకుంటారు, ఆలోచిస్తారు అండ్ లైఫ్‌ని స్పాయిల్ చేసుకోకుండా ఉంటారనే థాట్‌తోనే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చిందా? మోటివేషనల్‌గా ఉంది అని అనిపించిందా? ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కింద షేర్ ఆప్షన్ ఉంటుంది. వీడియోని షేర్ చేసేసేయండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేసేసుకోండి. అండ్ మీ పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా డీఎం చేయండి. అండ్ రిప్లై అయితే ఇస్తాను. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ అందరి సపోర్ట్‌కి మనం మరొక వీడియోతో అయితే కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్.